రైతు సోదరులారా, మిరప తోటలో నల్లి రావడం అనేది కామన్గా గత 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి మిరప తోటలు పండిస్తున్న రైతులు పంట అమ్ముకునే దశకు వచ్చే వల్ల రేటు లేకపోవటం, గిట్టుబాటు ధర లేకపోవడంతో గత 3 సంవత్సరాల నుండి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చాలా కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు. వారి ద్వారా ఫర్టిలైజర్ షాపుల యజమానులు కూడా తీవ్రంగా నష్టాలు చూడవలసి, కొన్ని షాపులు ఇప్పటికే బంద్ చేయవలసి వచ్చింది. అలాగే రైతులు కూడా ఎంతోమంది వ్యవసాయం మానుకునే పరిస్థితి కూడా వచ్చిందంటే అందులో అతిశయోక్తి అనేది ఏమీ లేదు. కాబట్టి మీరు వాడే మందుల్లో దయచేసి, అది నేను ఏ కంపెనీకి వ్యతిరేకం కాదు, అది ఆర్గానికా లేక బయోనా లేకపోతే పెస్టిసైడ్స్ కంపెనీలా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అనేది నాకు అనవసరం. దీనన్నిటికంటే కొంతమంది ఆయిల్స్ కూడా వాడుతున్నారు. సరే, అదంతా ఎవరెవరి ఇష్టం, దాన్ని మనం ఎవరు కాదనకూడదు. కానీ అతిగా రేట్లు పెట్టి మనం పండించే పంట ఎంతవరకు ఉంది, అది ఎంతవరకు పనిచేస్తుంది, అది ఏ దశలో ఉంది, దానికి మనం ఎంతవరకు మనం పెట్టుబడి పెడితే మనం ఎంత రిటర్న్స్ తీసుకోగలమని ఒక్కసారి ఆలోచించి ప్రతి రైతు కూడా వ్యవసాయం చేయండి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది రైతులను చూస్తున్నాను, ఒకటే వేలవెల్లి, అరే ఫలానా వాడు ఫలానా మందు కొట్టాడు, నేను కొట్టేయాలి అనే తాపత్రయమే తప్ప ఆ మందు పనితనం ఎన్నాళ్ళు, అది రైతులకు ఉపయోగపడుతుందా లేదా, ఉపయోగపడితే ఎన్ని రోజులు దాని కాలపరిమితి ఉంది అనే దానిపై ఎటువంటి ఆలోచన లేకుండా త్వరగా కొట్టేస్తున్నారు మందులు. దానివల్ల మీకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. దానివల్ల రేపు దిగుబడులు రాకపోయినప్పుడు ఆటోమేటిక్గా మీరు అప్పుల్లో కూరుకుపోవడం జరుగుతుంది. దయచేసి ఇది నా లాభాపేక్ష కోసమో లేకపోతే ఎవరినో కించపరచాలనో లేకపోతే ఏ కంపెనీనో ఇది చేయాలనో నేను మాట్లాడటం లేదు. ప్రతి మందు వాడేటప్పుడు అది మీకు ఎంతవరకు పనిచేస్తుంది, నిజంగా దాంట్లో మందులో దమ్ముందా లేదా అని ఆలోచించి వాడుకోండి. ఎవరు కూడా అపోహలు నమ్మవద్దు. కొంతమంది దూరపు కొండలు నురుపులు ఎక్కువ అని వేలవిరిగా ఆడ 2500, 3000 రూపాయలు పెట్టి ఎకరానికి స్ప్రే చేస్తే దాన్ని కొట్టినా 5 రోజులు 6 రోజులు మాత్రమే బాగా ఆపగలదు. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ ఏరియాలో మీకు వాడిన మందులు చూసి అది ఉపయోగపడుతుందా లేదా, ఎవరి మాటలు ఎంతవరకు, ఒకవేళ రైతులు చెప్పేవి అబద్ధాలా నిజాలా ఆలోచించుకొని దాని ప్రకారం పెట్టుబడులు పెడతారని ఆశిస్తూ మీ సన్రైజ్ అగ్రి ప్రొడక్ట్స్ తరపు నుంచి మీ గంటా వీరభద్రరావు. నమస్తే.